ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బు కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ ఘటన ఇప్పుడు న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారు అక్కడ మంటలు ఆర్పేశాక అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా అధికారులు గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ జస్టిస్ ఖన్నాకు చేరింది. దీనిని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్కు బదిలీ చేశారు. 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బు కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయనను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ ఘటన ఇప్పుడు న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారక్కడ మంటలు ఆర్పేశాక అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా అధికారులు గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ జస్టిస్ ఖన్నాకు చేరింది. దీనిని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్కు బదిలీ చేశారు. 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో ప్రసంగించిన హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల మొత్తం 4,22,000 కోట్లు మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ ను విమర్శించడం కోసం అప్పులు పెంచి చెబితే అది రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుందని, ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లే చెల్లించే అప్పులను 5% వెరీ లో రిస్క్ కింద చూపించారు. సరే, 89,569 కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం, ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా, ఫామ్ D5 ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు 1,20,077 కోట్లు మాత్రమే. ఇకపోతే బీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో చేసిన ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,897 కోట్లు. అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 4,22,674 కోట్లు. ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ 4,17,000 మాత్రమే చెప్పాను. ఇప్పుడు 4,22,000 ఎందుకు తీసుకున్నా? సరే, మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో 5% రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే 4,22,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. నేను ఈ డాక్యుమెంట్ కూడా బట్టి గారికి పంపిస్తే, ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమనండి అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరేది, ఈ బట్టగాల్చి మీదేసి దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమైతుంది. కేవలం బీఆర్ఎస్ మీద బురద అనే ఉద్దేశంతో అప్పుల లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను మనవి చేస్తున్నా. దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి.
బడ్జెట్ పై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు బుద్ధిమాంద్యం అంటూ మాట్లాడడం శాసనసభలో గందరగోళం సృష్టించింది. బుద్ధిమాంద్యం అనే పదాన్ని వినియోగించడంపై స్పీకర్ అభ్యంతరం తెలపగా సీఎం రేవంత్ బట్టలూడదీస్తా అంటే ఎందుకు మందలించలేదని స్పీకర్ను ప్రశ్నించారు హరీష్ రావు. దాంతో హరీష్ రావుపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి. చేసింది తప్పు అని ఒప్పుకోకుండా తిరిగి స్పీకర్నే ఎదిరించి మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధిమాంద్యం అని ఒక పదాన్ని యూజ్ చేసి ఆలోచన విధానంలో బుద్ధిమాంద్యం అనేది తప్ప సార్. ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్ సభ హుందాతనాన్ని తక్కువ చేస్తుంది. సార్ నేను ఒక్క మాట అంటే సార్ సీనియర్ మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్ దయించి వినండి. నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష. నేను బుద్ధిమాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న. ఇది తప్పైతుందా అధ్యక్ష? అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది. ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది. దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుడి గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది 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 కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని రైట్. మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడేటప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మొన్న వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెళ్తా ఉన్నారు అధ్యక్ష. మీడియాతో చిట్చాట్లో హరీష్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి విమర్శలు గుప్పించారు. బడ్జెట్పై హరీష్ రావు స్పీచ్లో పొలిటికల్ విమర్శలే ఉన్నాయన్నారు. సబ్జెక్టు మాట్లాడతారని చూశాం, కానీ మాట్లాడలేదని తెలిపారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు అన్నారు భట్టి. మీడియాతో చిట్చాట్లో హరీష్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి విమర్శలు గుప్పించారు. బడ్జెట్పై హరీష్ రావు స్పీచ్లో పొలిటికల్ విమర్శలే ఉన్నాయన్నారు. సబ్జెక్టు మాట్లాడతారని చూశాం, కానీ మాట్లాడలేదని తెలిపారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు అన్నారు భట్టి. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కానివ్వమని సీఎం చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులు కాపాడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ముంతాజు హోటల్కు ఇచ్చిన పర్మిషన్ను 35 ఎకరాలను క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలిపారు. తిరుమలలో ఎలాంటి అపచారం చేయొద్దని వెల్లడించారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలో ఆహారం వడ్డించి సందడి చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ ఈవోలు సీఎం చంద్రబాబు దంపతులను సత్కరించారు. ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసినా మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తీర్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను.
విశ్వనగరంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ మహానగరం ప్రపంచంతో పోటీ పడుతోంది. అవును, హైదరాబాద్ నగరానికి అరుదైన అవకాశం లభించింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మరో ఛాన్స్ వచ్చింది. నగరంలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించబోతున్నారు. మే నెలలో జరిగే ప్రపంచ అందాల పోటీలకు 140 దేశాల నుంచి ముద్దుగుమ్మలు తరలిరానున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను టూరిజం శాఖ విడుదల చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. తెలంగాణ జరూర్ ఆనా, తెలంగాణ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం అనే ట్యాగ్లైన్తో ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్ మహానగరం దక్కించుకుంది. దీనికి సంబంధించిన పోస్టర్ని మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిస్ట్ ప్లాజాలో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు మన దేశం 2 సార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. మొదటిసారి 1996లో బెంగళూరులో, రెండోసారి 2024లో ముంబైలో, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ పోటీలకు మన తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. మిస్ వరల్డ్ 2025కు ఆతిథ్యం ఇవ్వటం అనేది కేవలం ఈవెంట్ మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్తుకు ఒక వ్యూహాత్మక పెట్టుబడిని భావిస్తున్నారు. మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చేనేత వారసత్వమైన గద్వాల్, గొల్లభామ చీరలు, రుచికర వంటకాలైన హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ పచ్చిపులుసుతో పాటు గొప్ప సాంస్కృతిక వస్త్రధారణకు ఈ కార్యక్రమం ఒక ప్రత్యేక వేదికను అందిస్తుందని అధికారులు తెలిపారు. మే 7 నుంచి ప్రారంభం కానున్న ఈ అందాల పోటీలకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలో పాల్గొనే అందాల భామలకు తెలంగాణ గొప్పతనాన్ని చూపించేందుకు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మే 6, 7న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఘన స్వాగతం పలుకుతుంది. 10న గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ఫోక్ ట్రైబల్ డాన్స్లతో, పరేడ్ స్టైల్ థీమ్తో అందాల భామలను అలంకరించనున్నారు. 12న గ్రూప్ 4 ఆసియా, ఓసియానియా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటైన బుద్ధవనం సందర్శించనున్నారు. మే 13న చార్మినార్, లాల్ బజార్, చౌమల్లా ప్యాలెస్లలో ఇండియన్ మ్యూజిక్ని ఆస్వాదిస్తూ అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. 14న గ్రూప్ 1 అమెరికాస్, క్యారిబ్బీన్స్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారు. యునెస్కో గుర్తించిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. మే 15న గ్రూప్ 2 యూరోప్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పోచంపల్లి విలేజ్ని సందర్శిస్తారు. 16న గ్రూప్ 3 ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మెడికల్ టూర్ చేయనున్నారు. ఈ టూర్లో అపోలో, యాఐజీ, యశోద హాస్పిటల్ని సందర్శిస్తారు. 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ నిర్వహిస్తారు. అదే రోజున ఎకో టూరిజం పార్కులో తెలంగాణ క్యూజన్ ఫుడ్ ఫెస్టివల్ని జరపనున్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే అవకాశం రావటం తెలంగాణ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టమని మంత్రి జూపల్లి అన్నారు. ఏ యాంగిల్ చూస్తే ఆ యాంగిల్ కనపడుతుంది, ఏ కోణం చూస్తే ఆ కోణం కనపడుతుంది. ఏం చెప్పినప్పుడు మనం మహిళా సాధికారికత అంటా ఉన్నాం. అంటే ఒక ధైర్యం, ఒక సాహసం అంటే ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళు మనకి ఇక్కడికి రావడం అంటే వాళ్ళని చూసింది, వాళ్ళకి చూడడం మూలాన మన ఆలోచన అనేది అది ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మనం మన దేశం నుంచి మహిళలు కూడా ఎక్కడికైనా వెళ్ళి బతకగలవచ్చు, ఎన్నో రకాల వ్యాపారాలు కావచ్చు, చదువులు రకరకాలు చేయొచ్చుండే. అంటే ఒక స్ఫూర్తిని కూడా మనకు వస్తుంది. ఆ కోణాలు చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అందాల పోటీలు కోణాలు కాదు చూడాల్సింది. దీని ద్వారా ప్రపంచ పర్యాటకులని ప్రపంచానికి ఈ యొక్క మెసేజ్ని అందించి తద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమం చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడం. 19న తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని సందర్శించి తెలంగాణ భద్రతా కార్యక్రమాల గురించి తెలుసుకోబోతున్నారు. అదే రోజు ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ సందర్శించబోతున్నారు. 2021న కాంటినెంటల్ క్లస్టర్స్ని ఆధారంగా చేసుకుని మిస్ వరల్డ్, కరేబియన్ మిస్ వరల్డ్, ఆఫ్రికా మిస్ వరల్డ్, ఏషియా అండ్ యూరోప్ ఈవెంట్ని టీ హబ్లో నిర్వహించబోతున్నారు. అలాగే 21న శిల్పారామం సందర్శన ఉంటుంది. 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్స్ నిర్వహించబోతున్నారు. 23న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ సెషన్స్ ఉంటుంది. ఈ సందర్భంగా హాజరైన మిస్ వరల్డ్ క్రిస్టియానో ఫెజ్కోవా భారతదేశం ఆతిథ్యానికి ఫిదా అయ్యానన్నారు.
Moreover, I would like to say that India is actually inspiring. It's teaching all of us so many important things, like understanding the spirit. That's what I found out when I visited the temples, when I actually had a day to explore Telangana. You teach us the values of understanding, the gentleness of the heart, and mainly the unifying love that represents diversity. And I would say that diversity is actually the strength and the power of India. 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫైనల్ గురించి తెలంగాణ ఫ్యాషన్ డిజైనర్స్తో చర్చలు జరుగుతాయి. 25న హైటెక్స్లో జ్యువెలరీ ఫ్యాషన్ షో నిర్వహించబోతున్నారు. ఇక 26న బ్రిటిష్ రెసిడెన్సీలో డాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు విందు ఏర్పాటు చేయబోతున్నారు. 31న సాయంత్రం 5:30 హైటెక్ సిటీలో మిస్ వరల్డ్ లైవ్ ఫైనల్ ప్రారంభం కానుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న మిస్ వరల్డ్ పోటీలో గెలుపొందిన విజేతలు గవర్నర్, ముఖ్యమంత్రిని కలవనున్నారు. ప్రపంచ అందాల పోటీలకు సంబంధించిన పోస్టర్ విడుదల సందర్భంగా టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. On the care that our law and order authorities take to keep Telangana a safe and friendly tourism destination, with state-of-the-art surveillance 24/7 from our integrated command control center, we assure to every tourist, every traveller that Telangana is a safe tourism destination for all travellers, especially solo women travellers and senior citizens. Telangana Zarur Aana. It is a memory of a lifetime, not just a place on the map. మిస్ వరల్డ్ పోటీల పోస్టర్ విడుదల కార్యక్రమం ఆద్యంతం ఆకర్షణీయంగా జరిగింది. మిస్ వరల్డ్ క్రిస్టియానో పెజ్కోవా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. హైదరాబాద్లోని హయత్ నగర్లో శ్లోకా స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లో చదువు చెప్పాల్సిన ఇంగ్లీష్ టీచర్ పాషా ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. ఈ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పిన విద్యార్థులను చితకబాదుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని హయత్ నగర్లో శ్లోకా స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లో చదువు చెప్పాల్సిన ఇంగ్లీష్ టీచర్ పాషా ప్రేమ పాఠాలు చెప్తున్నాడు. ఈ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పిన విద్యార్థులను చితకబాదుతూ పైశాచికంగా ప్రవర్తించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇన్సిడెంట్ అయితే హయత్ నగర్ బాధ్యత దగ్గర ఉన్నటువంటి శ్లోకా స్కూల్లో జరిగింది. కొన్ని రోజులుగా పాషా అని తను ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఒక 8th క్లాస్ స్టూడెంట్ ను చాలా రోజులుగా ఆమెను మానసికంగా, ఇటు శారీరకంగా కూడా వేధిస్తున్నట్టుగా ఆ అమ్మాయి తన పేరెంట్స్ కు చెప్పింది. పేరెంట్స్ చెప్పడంతో పేరెంట్స్ కూడా స్కూల్ కు వచ్చి ఆ టీచర్ మందలించడం కావచ్చు, మిగతా మేనేజ్మెంట్ కు ఆ విషయం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు కూడా తమను కూడా సేమ్ ఇలాగే వేధిస్తున్నట్టు కూడా వారంతా చెప్పడంతో మొత్తంగా ఈ ఇష్యూ అంతా కొంత వివాదాస్పదంగా మారింది. తర్వాత ఆ పేరెంట్స్ ఎందుకు చెప్పారంటూ కూడా మళ్ళీ ఒకసారి పాషా విద్యార్థులను బెదిరించడం కూడా ప్రస్తుతం ఈ వివాదం కారణం అవుతుంది. దీంతో మళ్ళీ పేరెంట్స్ అంతా కూడా పాఠశాలకు చేరుకున్నారు. పేరెంట్సే కాకుండా విద్యార్థి సంఘం కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఆ తల్లిదండ్రులు ఒకసారి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ టీచర్ పై ఎందుకు మీరు చర్యలు చేపట్టడం లేదంటూ కూడా వారు ప్రస్తుతం అక్కడ స్కూల్ వద్ద ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. అయితే మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఆ టీచర్ పై చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ టీచర్ ను తప్పించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదేమైనా ఖచ్చితంగా ఆ టీచర్ ను తప్పించాలని చెప్పడంతో పాటుగా గతంలో కూడా ఈ స్కూల్లో చాలా సార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. ఇలాంటి చోటు చేసుకోకుండా పిల్లలకు రక్షణ కల్పించాలంటూ కూడా ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శీలా,
రైట్, థ్యాంక్ యూ రమణ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బంగారు తెలంగాణను ఊరించారు. అది నినాదం పుట్టి డొల్లాని బంగారు అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి చేరిందని ప్రజలు గమనించి ఆ ప్రభుత్వాన్ని ఓడగొడితే ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు రైజింగ్ అంటా ఉన్నారు. అధ్యక్ష, రైజింగ్ కేవలం ఆ 4 మంత్రులకే రైజింగ్ ఉన్నది, కేవలం క్యాబినెట్లో ఉన్న వారికి రైజింగ్ కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అంతా కూడా ఇది ఫాలింగ్ లానే కనబడతా ఉంది. అధ్యక్ష, ఇది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేని, రైజింగ్ అనేది కనబడని, కేవలం వారి క్యాబినెట్ లోనే రైజింగ్ కనబడతా ఉంది తప్ప పేద ప్రజానికానికి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, 15 నెలల్లో 1,63,000 కోట్ల అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఏ రకంగా మంగళవారం వస్తే ఎక్కడ ఆర్బీఐ ద్వారా బాండ్ల రూపంలో ప్రభుత్వం 5,000 కోట్ల అప్పు చేయాలన్న ఆలోచన తప్ప వీళ్ళు కేవలం ఎప్పుడు మంగళవారం వస్తుందని మంగళవారం కోసం వేచి చూడేసేటువంటి ప్రభుత్వం ఏ రకంగా రైజింగ్ అవుతుందో ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి 1,715 కోట్ల అప్పు చేస్తుంది. అధ్యక్ష, తలసరి అప్పు 2,27 లక్షల రూపాయలు. అధ్యక్ష, మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు 8,06,00,000 కోట్లు పైగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 470 రోజులు అంటే రోజుకి 1,715 కోట్ల అప్పు చేసింది ఈ సర్కార్. గంటకు 71 కోట్ల పైగా, నిమిషానికి ₹1,00,00,000 పైగా అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులగణ సర్వేలో రాష్ట్ర జనాభా 3,54,00,000 అని తేలింది. రాష్ట్రంలో ఉన్న అప్పు 8,06,00,000 అంటే మరి ఒక్కొక్క మనిషికి 2,27,000 రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఇది తెలంగాణ ఏ రకంగా రైజింగ్ అవుతుందో మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, యూపీ హయాంలో కన్నా ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగినాయన్న సంగతి కూడా మరి ఒకసారి వారు చెప్పుంటే బాగుండేది. అధ్యక్ష, ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం పేర 21 నుంచి 23 వరకు కేంద్ర పన్నుల పంపిణీ విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. మరి యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులు 32% మాత్రమే ఉండేది. అధ్యక్ష, అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు 2%, 3% పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి 10% పెంచి 42%కి మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అధ్యక్ష, అది 2021 నుంచి 26 వరకు మరి 41%గా మరి అది మరి 16 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అధ్యక్ష, దాదాపు 9-10% మరి ఈ ఫండ్ను పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ జిఎస్డిపిని పెంచి చూపించే ప్రయత్నం కేవలం 71,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి మాత్రమే కనబడతా ఉంది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆ పెరుగుదల కంటికి కనబడతలేదు. అధ్యక్ష, ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న చెప్పినట్టుగా మేము సాధించామని చెప్పుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వమని గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం అడిగితే ఇవ్వని భూములు కూడా మరి మీరు అడిగితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తాను. అధ్యక్ష, మరి ఈరోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి గత 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది. అధ్యక్ష, కాంగ్రెస్ అభయహస్తం ఇప్పుడు శూన్యహస్తంగా, కపటహస్తంగా, కుటిలహస్తంగా, భస్మాసుర హస్తంగా మారిందని బడ్జెట్లో ప్రసంగంలో పేర 24 నుంచి 30 వరకు అభయహస్తం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా. అధ్యక్ష, మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని 15 నెలల క్రితం 2023 డిసెంబర్ 17న సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీల కార్డును ప్రధాన హామీగా ఇచ్చింది కదా. అధ్యక్ష, అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అధ్యక్ష, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో 23 డిసెంబర్ 17న అభయహస్తం గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరంగా ఉంది. అధ్యక్ష, కాంగ్రెస్ గెలిపించినటువంటి 6 గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకంటే కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే
ఈరోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరలైనట్టుగా ఈ సామెత గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. అధికారిని కట్టబెట్టిన హామీలు తుంగలో తొక్కడమే మార్పు అంటే ఇదే నా అధ్యక్ష. మీరు మార్పు అంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈరోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇదే నా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అభయస్థానికి చట్టబద్ధత కల్పించలే. మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతారో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్లో మొండి చేయని అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్థం హామీలలో 6 గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష. ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా 2 బడ్జెట్లో కూడా ఈ స్కీమ్కి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అలాంటి మహిళలకు అభయహస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్ళీ మొండి చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతు భరోసాకు పథకానికి 18,000 కోట్లు, రైతు భరోసా గ్యారెంటీలో మూడు హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మరోవైపు రైతు కూలీలకు అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరం, 42,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే రైతు భరోసా పథకానికి మరి 15,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు భరోసా పథకానికి మరి పంట పెట్టుబడి సాయానికి అదే మాదిరిగా రైతు కూలీలకు 12,600 కోట్లు, ఈ రకంగా మొత్తము మరి 42,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఇచ్చింది కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. అంటే ఈసారి కూడా మీరు రైతు కూలీలకు మోసం చేసినట్టే, కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి బోనస్కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. క్వింటాల్కి 10 పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా నిధులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 4 గ్యారెంటీల్లో ఇంద్రమ్మ ఇల్లు కూడా అధ్యక్ష. ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పారు. గత బడ్జెట్లో కూడా ఈ అంశాన్ని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేదు అధ్యక్ష. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ 3,500 ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా అంశం ఎక్కడ ఊసే లేదంటే, అంటే గత బడ్జెట్లో ఈ బడ్జెట్లో కలిపి మీరు దాదాపు 7,000 ఇల్లు ప్రతి నియోజకవర్గం కట్టియాల్సినటువంటి మీరు మరి ఈ 7,000 ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నారా, లేకుంటే మళ్ళీ ఒకసారి మరి అక్కడ పేద ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా, ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి పేద కుటుంబానికి మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ఇస్తామని చెప్పేసి ఆశ మాత్రమే పెడతా ఉన్నారు, పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి దాఖలా కనబడతలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తరిగానే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు కూడా కనబడతా ఉన్నాయి అధ్యక్ష. రేవంత్ సర్కార్ తీరు చూస్తూ ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ బాటలు నడుస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు గతంలో ఈ రకంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఊరించి మరి అన్ని ప్రజానీకాన్ని మోసం చేసి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అల్లుడస్ ఎక్కడ ఉంటాడని చెప్పి రకరకాల యాసలో మాట్లాడినట్టు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు వారి బాటల్ని ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ అభయహస్తం కాస్త ఇప్పుడు పేదలకు కుటిలాస్తంగా మారింది. చేయూతకు దక్కని నిధుల పెంపు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 6 గ్యారెంటీలు అధ్యక్ష. చేయూత పథకం గత ప్రభుత్వం ఆసరా పేరుతో అమలు చేసేటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో కూడా మరి మోసం చేసినట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. 2,000 చొప్పున పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ పెన్షన్ని మొత్తం 4,000కు పెంచుతామని అభయహస్తం 6 గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది కదా అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఆ 2,000 4,000గా పెన్షన్ బారలేదు అధ్యక్ష. కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు అధ్యక్ష. ఉన్న పెన్షన్ను పెంచుతామని చెప్పి 2,000 4,000 చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా మొదలు పెట్టకపోవడం చూస్తూ ఉంటే, ఇప్పటి బడ్జెట్లో కూడా కేటాయించకపోవడం చూస్తూ ఉంటే మరొక్కసారి అన్ని వర్గాల మరి పెన్షనర్లను, ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, లేకుంటే మరి వితంత పెన్షన్లు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి వికలాంగులకు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి పెన్షన్లు మరి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించకపోవడం, కొత్త పెన్షన్ల విషయంలో ఇక్కడ ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచారు కానీ ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా మరి గతంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో మొన్న జనవరిలో 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవల్ని వాళ్ళు నిలిపేస్తే కొన్ని వేల మంది మరి
ఆ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డ సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య స్కీమ్ కింద అడ్మిట్ చేసుకోకపోవడంతో పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడ్డ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. ఈ రకంగా బకాయిలు చెల్లించకుండా కూడా మీరు అన్ని వర్గాల ప్రజానికాన్ని మరి బాధ పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగం పేరా 31 నుంచి 38 వరకు వ్యవసాయ రంగంలో వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పుకుంది. రైతుల రుణమాఫీ చేసినట్టుగా మరి కలలు కంటా ఉన్నారు తప్ప కేవలం ఇప్పటి వరకు ఇంకా 40% మందికి ఇప్పటి వరకు అది పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న సంగతి వారికి తెలుసు అధ్యక్ష. ఎందుకంటే వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు అధ్యక్ష, ఇంకా 10,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పేసి. మొదటిసారి మరి ఆ రోజు ఎస్ఎల్బిసి మీటింగ్లో మరి ఆ రోజు వాళ్ళు చెప్పింది 49,500 కోట్లు కావాలని. దాని తర్వాత లేదు 42,000 కోట్లు సరిపోతే స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని 26 కోట్లు అన్నారు. ఇప్పుడు 20,000 కోట్లు ఇచ్చి చేదులుపుకొని 20,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష. మరి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పమనండి, వారు చెప్పిన చోటుకే వెళ్దాం. మరి అక్కడనే తెలుసుకుందాం, రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగలేదో తెలుసుకుందాం అధ్యక్ష. కేవలం మాటల గారెడితోటి ఈరోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అధ్యక్ష. ఇచ్చిన రుణమాఫీ అంశంలో కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవుళ్ళను మోసం చేసి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈరోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి దాదాపు ప్రభుత్వం 4 విడతల్లో 25,30,000 మంది రైతులకు 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది అధ్యక్ష. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు గాను 10,384 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి స్వయాన మంత్రి గారు చెప్పడం, 1,00,000 మంది రైతులకు మరి 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండగా రుణమాఫీ పూర్తయినట్టుగా ఎలా అవుతుందో ఒకసారి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతులకు మాఫీ చేసిన మొత్తం 29,000 కోట్లు మేరకు కోత విధించినటువంటి కటింగ్ మాస్టర్గా మరి మీరు చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష. గత టర్మ్లో 1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 19,000 కోట్లు అయితే ఈరోజు 2 లక్షల రుణమాఫీ కేవలం 20,000 కోట్లలో ఏ రకంగా అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా ఎగ్గొట్టి అవే నిధుల్ని మళ్ళించి రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి గత ఖరీఫ్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి రబీ కానీ మరి అంతకుముందు మీరు ఇస్తామన్నటువంటి మరి అడిషనల్గా మీరు ఇస్తామని 5,000 రూపాయలు అవన్నీ తీసుకుంటే మరి అవన్నీ లెక్క కట్టి ప్రతి ఎకరాకి మీరు రైతులకు ఇస్తారా ఒకసారి సభకు తెలియజేయాలి. దానికోసం ఎన్ని నిధులు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేయాలి అధ్యక్ష. ఈ రకంగా కేవలం మాటల గారడి చేసేటువంటి ఈ బడ్జెట్లు కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా కేవలం రైతన్నలను మోసం చేసే బడ్జెట్ గానే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21 భువనగిరి ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో 50,000 కోట్లతోటి భూసి ప్రక్షాళన చేపడతామని చెప్పారు. ఆ తర్వాత జూన్ 14న కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జూబలి కృష్ణారావు గారు మాట్లాడుతూ 71,000 కోట్లతో భూసిని ప్రక్షాళన చేస్తామన్నారు. తాజాగా షేర్లింగంపల్లిలో మాట్లాడుతూ 500 లక్షల కోట్లతో భూసి మరి ఖర్చు పెట్టి భూసిని ప్రక్షాళన చేస్తామంటా ఉన్నారు. పొందన లేనటువంటి మాటలతోటి నిజంగా వీడికి డిపిఆర్ రెడీ అయిందా, ఏ రకంగా ఇది మరి అంచనాలు పెరుగుతూ ఉన్నాయో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1,00,000 కోట్లు ఎందుకంటే గతంలో వాళ్ళు కాళేశ్వరమో కాకతీయనో భగీరథనో వాళ్ళు చేసుకున్నట్టు మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవడానికి మేము కూడా ఈ రకమైనటువంటి ప్రణాళికలు పెంచుకొని వ్యయం పెంచుకొని మేము కూడా ఒక ప్యాకేజీని చేసుకొని మా ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపడానికి మాత్రమే చేస్తున్నారా? దేనికోసం ఈ అంచనాలు ఎంత అవుతా ఉన్నదో ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 1 కోటి మంది పైగా రైతాంగానికి మోసం చేశాడు అధ్యక్ష. ఇప్పుడు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా మాటిచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే వారికి భూమి ఉండదు, వారు కౌలు రైతులు మరి యజమాని దగ్గర తీసుకున్నటువంటి కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వారు పూర్తిగా దివాలా తీసినట్టుగా వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అత్యధికంగా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.